ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ బలహీనపడింది. మాజీలు పట్టించుకోకపోవడంతో కేడర్కు దిక్కే కరువైపోయింది. ఆ లీడర్కు వైసీపీ అధినేత జగన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. గత ఫ్యాన్ పార్టీ పాలనలో భార్య ఎమ్మెల్యేగా పనిచేస్తే భర్త ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు. కానీ గత ఎన్నికల్లో భార్యకు టికెట్ దక్కకపోవడంతో తన అనుచరుడైన టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇప్పించుకున్న కూటమి వేవ్లో కొట్టుకుపోక తప్పలేదు. వైసీపీలో చేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి ఇప్పుడు ఆ నియోజకవర్గంపై కన్నేశారు. దీంతో ఆ ఫ్యామిలీ మరో స్థానంపై దృష్టి పెట్టింది. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఇప్పుడు వైసీపీలో చేరిన మాజీ మంత్రికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి ఆ నేత పక్కకు తప్పుకుంటారా, లేక తన ఫ్యామిలీ పట్టు కోసం పోరాడతారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆ లీడర్ మరో నియోజకవర్గంపై దృష్టి పెడతారా? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ సన్నిహితులెవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ఆలూరు సాంబశివారెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్నారు. జగన్తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సింగనమల టికెట్ను 2014-2019లో తన భార్య జొన్నలగడ్డ పద్మావతికి ఇప్పించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా 2019 పద్మావతిని గెలిపించుకున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ సలహాదారుగా పనిచేశారు. నియోజకవర్గంపై శ్రద్ధ పెట్టకపోవడంతో సాంబశివారెడ్డి కుటుంబంపై పార్టీ క్యాడర్తో పాటు ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగింది. ఎన్నికల సమయంలో అది అసమ్మతిగా మారింది. దీంతో ఆలూరు సాంబశివారెడ్డి భార్య జొన్నలగడ్డ పద్మావతికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. వైసీపీ అధినేత జగన్తో ఉన్న సంబంధాలతో తన అనుచరుడు టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు టికెట్ దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారు. సామాన్య టిప్పర్ డ్రైవర్కు సీటు ఇచ్చామని వైసీపీ గొప్పలు చెప్పుకుంది. కానీ వీరాంజనేయులను విజయం వరించలేదు. కూటమి వేవ్లో కొట్టుకుపోయారు. దీంతో సాంబశివారెడ్డి కంగు తినాల్సి వచ్చింది. ప్రభుత్వంతో పాటు ఈ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత కూడా ఓటమికి ఓ కారణం. ఇక అప్పటి నుంచి సాంబశివారెడ్డి మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గ క్యాడర్తో అంటిముట్టనట్లుగా ఉంటూ విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్యాన్ పార్టీ పెద్దలు పిలుపుతో జరిగే ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో సింగనమల నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడుతోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సింగనమలలో పార్టీ పరిస్థితిని గమనించిన ఫ్యాన్ పార్టీ పెద్దలు ప్రత్యామ్నాయాలను పరిశీలించారు. పార్టీని బతికించే నేత కోసం అన్వేషించారు. మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజనాథ్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరడంతో సింగనమల నియోజకవర్గంలో సాంబశివారెడ్డి సీన్ రివర్స్ అయింది. ఈ కుటుంబం సొంత స్థానానికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నేతలను శైలజనాథ్ అక్కున చేర్చుకుంటున్నారు. 2004-2009 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి విప్గా మంత్రిగా పనిచేసిన శైలజనాథ్ వైసీపీ బలోపేతంపై దృష్టి పెట్టారు. పార్టీ ఇన్ఛార్జ్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వీరాంజనేయులు సమన్వయకర్తగా కొనసాగుతున్నప్పటికీ పార్టీని పట్టించుకోవడం లేదు. ఆర్థిక పరిస్థితే ఇందుకు కారణం. మరోవైపు సింగనమల వైసీపీలో అన్ని తానే వ్యవహరించిన ఆలూరు సాంబశివారెడ్డిని సమన్వయం చేసుకుని పనిచేసేందుకు శైలజనాథ్ ప్రయత్నిస్తున్నారు. పార్టీలో గ్రూపులకు అవకాశం లేకుండా చూస్తున్నారు. సింగనమల వెళ్లి సాంబశివారెడ్డిని కలిసి అన్ని విషయాలను చర్చించి సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు శైలజనాథ్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇక ఆవిర్భావం నుంచి ఫ్యాన్ పార్టీలో ఉన్న ఆలూరు సాంబశివారెడ్డి రాజకీయ అడుగులు ఏ నియోజకవర్గం వైపు పడతాయో అనే అంశం టాక్ ఆఫ్ ది సింగనమలగా మారింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే కార్యాచరణ దిశగా సాంబశివారెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు సాంబశివారెడ్డి సతీమణి పద్మావతి ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో తానే ఉంటానంటూ సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. దీంతో బాధ్యతలు ఎవరు తీసుకున్నా అభ్యంతరం లేదని, తాను అనంతపురం అర్బన్ లేదా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పాటయ్యే మరో స్థానం
ఏదైనా పర్వాలేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్న సాంబశివారెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.